చూసి మ్యాటర్ సెట్ చేయమని వాళ్ళు చెప్పారా, లేక నటుడే సొంత పెత్తనం చేశారా? మెగా కాంపౌండ్కు అత్యంత సన్నిహితుడని పేరున్న యాక్టర్ తాజా కామెంట్స్ వెనుకున్న విషయమేంటి? ఆధిపత్య పోరు విషయమై బయట జరుగుతున్న ప్రచారానికి సదరు యాక్టర్ వ్యాఖ్యలకు లింక్ ఉందా? ఇంతకీ ఎవరన్నటుడు? ఏంటా వివాదం? లెట్స్ వాచ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మెగా కాంపౌండ్ లో వీళ్ళిద్దరికీ ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్ టాప్ 5 లో ఉన్న ఈ స్టార్స్ ఇద్దరూ ఒక రకంగా తెలుగు సినీ రంగాన్ని శాసిస్తున్నారు. అంతవరకు ఓకే. కానీ ఆ మధ్య జరిగిన రకరకాల పరిణామాలతో ఇద్దరి మధ్య ఏదో పైకి కనిపించని అగాధం ఉందన్న ఊహాగానాలు చెలరేగాయి. ఆధిపత్య పోరుతో అంతరం పెరిగిందన్న మాటలు కూడా వినిపించాయి. వాటికి ఊతమిస్తున్నట్టుగా జరిగాయి కొన్ని పరిణామాలు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం టైంలో అల్లు అర్జున్ వ్యవహార శైలే అందుకు కారణమన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. అప్పట్లో ఆయన నంద్యాల టూర్పై 100 సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజా ఎన్నికల్లో డూ ఆర్ డై అన్నట్టుగా పోరాడాయి వైసీపీ, కూటమి పార్టీలు. అందులోనూ ఈసారి వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వబోనని శపథం చేసిన పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ తగ్గాలో తెలుసుకుని మరీ చివరికి నెగ్గారు. 100% స్ట్రైక్ రేట్తో సూపర్ హిట్ అయింది జనసేన. ఆయన పోటీ చేసి గెలిచిన పిఠాపురంలో అప్పట్లో పలువురు టాలీవుడ్ టీవీ నటులు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. పవన్ తరఫున ప్రచారం చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం గతానికి భిన్నంగా ఈసారి ఓపెన్ అయిపోయింది. పవన్ ను గెలిపించాలంటూ కుటుంబ సభ్యులంతా ప్రచారం చేశారు. చిరంజీవి నేరుగా వెళ్లలేదు, కానీ పవన్ కు మద్దతుగా వీడియో సందేశం పంపారు. ఆయన తప్ప మిగతా ఫ్యామిలీ మొత్తం నేరుగా ఫీల్డ్ లోకి దిగేసింది. అయితే అదే టైంలో అల్లు అర్జున్ వ్యవహార శైలి మీద రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన పిఠాపురం వైపు చూడలేదు సరే, జనసేన ప్రత్యర్థిగా భావించే వైసీపీ తరఫున నంద్యాలలో పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. పోలింగ్ ముందు ఆయన ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. తన వాళ్లు ఎక్కడున్నా వెళ్తానని, వాళ్ల మేలు కోరుకుంటానని ఆ టైంలో చెప్పారు అల్లు అర్జున్. అక్కడే అందరికీ డౌట్ కొట్టింది. అంటే పవన్ కళ్యాణ్ ఆ తన వాళ్ల లిస్ట్లో లేరా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. శిల్పా రవి కోసం నేరుగా ఆయన ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ పవన్ కు మద్దతుగా కేవలం ఒక ఎక్స్ మెసేజ్ తో సరిపెట్టడం ఏంటన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. అంటే ఇద్దరి మధ్య పైకి కనిపించని అగాధం ఏదైనా ఉందా? ఆధిపత్య పోరు నడుస్తోందా అన్న ప్రశ్నలు సైతం వచ్చాయి. దానికి కొనసాగింపుగా నాగబాబు పెట్టిన మరో మెసేజ్ ఇంకా కాకరేపింది. మేలు కోరేవాడు పరాయివాడైనా మనోడే, కోరనివాడు మనోడైనా పగోడైనట్టు నాగబాబు పెట్టిన మెసేజ్ తో లోపల ఏదో జరిగిపోతుందన్న డౌట్స్ ఇంకా పెరిగిపోయాయి. 4-5 రోజుల పాటు ఆ ఎపిసోడ్ అలా నడిచింది. ఆ తరువాత నాగబాబు తన మెసేజ్ ను ఎక్స్ నుంచి డిలీట్ చేసినా జనంలో పెరగాల్సిన డౌట్స్ మాత్రం పెరిగిపోయాయి. ఇక ఆ తరువాత ఎన్నికల ఫలితాలు రావడం, జనసేన జయకేతనం ఎగరవేయడంతో ఆ ఎపిసోడ్ ను మర్చిపోయారు అంతా. కానీ ఇప్పుడు సినిమా ఆడియో ఫంక్షన్ లో నటుడు హైపర్ ఆది మళ్లీ తేనె తుట్టెను కదిపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ కు, పవన్ కళ్యాణ్ కు మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవని, మీరు అనవసరంగా ట్రోలింగ్ చెయ్యొద్దని అన్నారాయన. మెగా కాంపౌండ్ కు అత్యంత సన్నిహితుడుగా ఆదికి గుర్తింపుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ ప్రస్తావన చేయటం చుట్టూనే కొత్త చర్చ మొదలైంది. సరే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు పవన్ సినిమాల కంటే పాలిటిక్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇంకా అనవసర వివాదాలు ఎందుకనుకుంటూ టైం చూసి క్లారిటీ ఇచ్చేయమని పెద్దోళ్లే ఆదిని పురమాయించారా, లేక ఆ ఫ్యామిలీ మీదున్న అభిమానంతో ఆయనే స్వతంత్రించి అలా చెప్పేశారా అని ఆరా తీసే పనిలో ఉన్నాయి రాజకీయ వర్గాలు. ఒకవేళ వాళ్లే చెప్పి ఉంటే పవర్లో ఉన్న పవన్తో ఇంకా ఎందుకని అనుకున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట. కారణం ఏదైనా సరే, తాజా సినిమా ఫంక్షన్లో హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి.